నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరం మండలం చిన్నవంగరలోని ప్రభుత్వ పాఠశాల గురించి కొన్ని వివరాలు మన దగ్గరున్నాయి. అవును. ఈ పత్రాలు చూస్తుంటే ఈ ప్రభుత్వ పాఠశాల తమ గురించి, ముఖ్యంగా వారందించే విద్య గురించి చాలా విషయాలు చెప్తోంది. కరెక్ట్. వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ ప్రభుత్వ పాఠశాల ఏం ఆఫర్ చేస్తోంది? ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే వీళ్ల వాదనేంటి? సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఇక్కడ ముందుగా నన్ను ఆకర్షించిందేంటంటే, విద్య అనేది ఒక సామాజిక అవసరం అని, మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం చదువు చాలా ముఖ్యమని వీళ్ళు గట్టిగా నొక్కి చెబుతున్నారు. అవును. కృత్రిమ మేధస్సులాంటివి వస్తున్న ఈ రోజుల్లో ఇంగ్లీష్ అవసరం పెరుగుతోంది కదా? నిజమే. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల గురించి కూడా ప్రస్తావించారు. అంటే అధిక ఫీజుల భారం తల్లిదండ్రుల మీద ఆర్థికంగా, మానసికంగా ఎలా పడుతోందో చెబుతున్నారు. పిల్లలు కూడా ఒత్తిడికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, యంత్రాల్లా మారుతున్నారని. అవును, సరిగ్గా అదే పాయింట్. దానికి ప్రత్యామ్నాయంగానే ఈ చిన్నవంగర ప్రభుత్వ పాఠశాల తమ ప్రత్యేకతలను వివరిస్తోంది. అంటే ఫీజుల భారం లేకుండా చూడటం. ఓకే. ఉచితంగా ఏమేమిస్తున్నారు? సంవత్సరానికి 2 జతల ఉచిత యూనిఫామ్లిస్తారట. తర్వాత ఉచితంగా పుస్తకాలు, అంటే పాఠ్యపుస్తకాలే కాదు, నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా. అంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. మరి బోధన సంగతేంటి? ఇంగ్లీష్ మీడియం అన్నారు కదా? అవును. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధనుంటుందని, అది పిల్లలపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుందని చెబుతున్నారు. అది ముఖ్యం. మరి టీచర్లు, వాళ్ల గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు. మంచి అర్హతలు, అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారట. అంటే మంచి క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ పొందిన బృందమని స్పష్టంగా పేర్కొన్నారు. సరే, ఇంగ్లీష్ మీడియం, మంచి టీచర్లు, బాగుంది. ఇంకా అదనంగా ఏమైనా సౌకర్యాలు? ఉన్నాయి. ఉచిత మధ్యాహ్న భోజనం పెడుతున్నారట. అందులో కూడా వారానికి 3 సార్లు గుడ్లు, రాగిజావా లాంటి పౌష్టికాహారం ఇస్తున్నట్లు రాశారు. ఓ, భోజనం కూడానా? అది చాలా మంచి విషయం. అవును. ఇంకా బోధనా పద్ధతులు కూడా, అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం, సిసిఈ పద్ధతి అంటారు కదా, అది పాటిస్తున్నారట. అంటే పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు గమనిస్తారన్నమాట. అంటే లైబ్రరీ సౌకర్యం, స్మార్ట్ స్క్రీన్లు వాడటం, టిఎల్ఎం అంటే బోధనోపకరణాలు ఉపయోగించి చెప్పడం, ఇవన్నీ చేస్తున్నట్లు తెలిపారు. అంటే చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా పాఠశాల దినచర్యలో భాగమని చెబుతున్నారు. పిల్లల సంపూర్ణ వికాసం మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తోంది. బావుంది. తల్లిదండ్రులతో ఏమైనా సంబంధాలు నేర్పుతున్నారా? వాళ్ల ప్రమేయం ఎలా ఉంది? అది కూడా ప్రస్తావించారు. ప్రతి నెల పేరెంట్స్తో మీటింగ్స్ పెట్టి పిల్లల ప్రోగ్రెస్ గురించి చర్చిస్తారట. పరీక్షల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా పంపుతారట. మంచి పద్ధతి. పాఠశాల, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ముఖ్యం కదా? అవును. అందుకేనేమో వాళ్ల నినాదాలు కూడా చాలా సూటిగా ఉన్నాయి. మీరు గమనించారా? అవును, చూశాను. ఫీజులెందుకు దండగా, ఆంగ్ల మాధ్యమం మనోరిలో ఉండగా అని, ప్రభుత్వ బడులలో చదువులు మీ పిల్లల భవితకు వెలుగులు అని చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అవును. మన ఊరు, మన బడిని మనమే కాపాడుకుందాం అనే నినాదం కూడా ఉంది. అంటే ఒక రకమైన ఓనర్షిప్ తీసుకురమ్మని పిలుపునిస్తున్నట్లుంది. మొత్తం మీద చూస్తే ఈ పత్రాల ప్రకారం చిన్నవంగర ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ స్కూల్స్కి ఒక బలమైన, ఖర్చులేని ప్రత్యామ్నాయంగా నిలబడాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి ఇవన్నీ అందిస్తామని చెబుతున్నారు. అవును, అది స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. చివర్లో ప్రస్తావించారు చూడండి. ఏంటది? పాఠశాల అభివృద్ధికి అంటే అదనపు అవసరాలుంటాయి గదా, వాటికోసం స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయం కూడా తీసుకుంటున్నామని చెప్పారు. ఓ అవునా? అది గమనించాల్సిన విషయమే. అవును. ప్రభుత్వ పాఠశాలలు ఇలా దాతల మీద, సమాజం మీద ఆధారపడటం, ఇది ఎంతవరకు మంచిది? లేదా ఇది అవసరమా? ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఇలాంటి సమాజ భాగస్వామ్యం పాత్ర ఏంటి? దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది మనం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న కదా. నిజమే. ఇది కేవలం ఈ ఒక్క స్కూల్కే పరిమితమా, లేక ఇది ఒక మంచి నమూనాగా మారగలదా అన్నది ఆలోచించాల్సిన విషయమే.